ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాము. అయితే ఈ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇటు గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతూ మళ్ళీ ప్యారలల్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా ప్రిపేర్ అవుతున్న కొంతమంది అభ్యర్థులు మన ఢిల్లీ క్యాంపస్లో మీట్ అయినప్పుడు చెబుతున్న సందిగ్ధావస్థ ఏంటంటే, ఇప్పుడు మెయిన్స్ ప్రిపేర్ అయితే గ్రూప్ 1కి యూపీఎస్సీ ప్రిలిమ్స్ డైల్యూట్ అవుతుందా, మరి మాకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్లియర్ అవబోతుంది, క్లియర్ అయితే మరి ప్యారలల్గా నేను గ్రూప్ 2 చదువుతూ ప్రిలిమ్స్కి సంబంధించి ప్రిపరేషన్ కూడా యూపీఎస్సీది ఎలా చేయగలుగుతాను అంటే గ్రూప్ 2 మెయిన్స్ చదువుతూ రెండు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్డ్గా ఉంటాయి. ఒకటి క్వాలిఫైయింగ్, ఇంకోటి కంపల్సరీ జాబ్ వచ్చేది గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి. ఒకటి మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఏమో క్వాలిఫైయింగ్ పేపర్. 2-3 సార్లు ఇప్పటికీ అటెంప్ట్ ఇచ్చి ప్రిలిమ్స్ క్లియర్ అవ్వక లేదా బోర్డర్లో యూపీఎస్సీ మెయిన్స్ మిస్ అయిన వాళ్ళు, మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏపీపీఎస్సీ కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటికీ ఒక సింపుల్ క్లారిఫైడ్ సొల్యూషన్ నాకు తెలిసింది, నాకున్న అవగాహన మేరకు, అనుభవం మేరకు చెప్పదలుచుకుంది ఏంటంటే, కంప్లీట్గా యూపీఎస్సీ అటెంప్ట్స్ ఎగ్జాస్ట్ అయిపోయాయి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. కంపల్సరీ వాళ్ళకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ 1 మినిట్ కూడా వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయా లేదా వీటి మీద నాకు దృష్టి లేదు, నాకు అది తెలియదు కూడా. మీకు ఎంతవరకు వాటికి సంబంధించిన విషయాల వల్ల అంబిగ్విటీస్ ఉంటాయనిపిస్తుందో ఆ ప్రపోర్షనేట్ థింకింగ్ని మీరు వీలైనంత వరకు జీరో చేయండి, నలిఫై చేయండి. ఎందుకంటే మనకు వస్తున్నటువంటి రిజల్ట్స్ చూస్తే ఇప్పుడు కీ పేపర్ పరంగా కానీ, నెక్స్ట్ దాని మోడిఫికేషన్స్ మార్చ్ 31కి ఫైనల్కి రిలీజ్ చేయడం, అండ్ దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా త్వరలో రాబోయే అవకాశం కూడా కనిపిస్తూనే ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనకి వీలైనంత త్వరగా ప్రిపరేషన్ అనేది సేమ్ అదే మోడ్లో ఉంటుంది. మీరు మీ వర్క్స్ చేసుకుంటూ రోజు ఒక 4-5 అవర్స్ మన రైటింగ్ ప్రాక్టీస్ అండ్ రివిజన్కి స్పెండ్ చేయగలిగితే సరిపోతుంది గ్రూప్ 1 మెయిన్స్కి. అండ్ గ్రూప్ 2 ప్యారలల్గా ఏపీ అండ్ తెలంగాణ ఇష్యూస్ని మనం ప్రిపేర్ అవుతూ ఉంటాము. ఎందుకంటే గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ అండ్ గ్రూప్ 1లో కంబైన్డ్ సిలబస్ అనేది మనం చేసుకోగలిగితే చాలా సింపుల్. ఎలా అంటే ఇప్పుడు ఏపీకి సంబంధించిన హిస్టరీ కానీ అండ్ ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ గవర్నెన్స్ ఏరియాస్ అనేవి మనకి ప్యారలల్గా ఇటు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంటిగ్రేట్ అయ్యి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు వీకెండ్ టెస్ట్ ఇందులో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అలాంటి స్టూడెంట్స్కి ఇబ్బంది లేదు. అంటే ఏపీ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండింటికి సంబంధించిన మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సండేస్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల మన అభ్యర్థులు, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా దాదాపు ఒక 500 మెంబర్స్ దీనికి చాలా డెడికేటెడ్గా ఫాలో అవుతూ వచ్చారు. మినిమం ఒక 100 to 150 మెంబర్స్ ఇటు గ్రూప్ 2 గ్రూప్ 1 రాయడానికి అవకాశం కనిపిస్తుంది. సో సండేస్ మాత్రమే ఈ టెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ టెస్ట్కి సంబంధించిన ప్రిపరేషన్ చేసుకొని గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ప్యారలల్గా గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అయ్యి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్ చేయగలిగితే మనకి కొంత రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ప్యారలల్గా గ్రూప్ 2 ప్రిపరేషన్ ఫినిష్ చేసుకుంటూ రావచ్చు. ప్రతి ఒక్క మైక్రో యూనిట్ పైన మనము ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది కదా గ్రూప్ 2కి సంబంధించి. అంటే ఒక మైక్రో యూనిట్ అంటే మొత్తం 5 యూనిట్స్ ఒక సెక్షన్లో ఉన్నాయంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి అని ఒక పేపర్, నెక్స్ట్ ఇంకో పేపర్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, ఒక సెక్షన్లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఒక యూనిట్ మీద మనం 150 MCQs ఇస్తూ చాలా డీప్గా ఒక్కొక్క టాపిక్ మీద 10 క్వశ్చన్స్ మినిమం కవర్ అయ్యేటట్టుగా ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పిల్లలకి ఎవరైతే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 మీద పూర్తిగా అవగాహనతో ఉన్నారో, దాని మీదే ఆధారపడి ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఇది ఒక అవకాశం అనే చెప్పచ్చు డెఫినెట్లీ. ఇంకా యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తూ దీంతో ఎలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు మేజర్ సమస్య. ఇప్పుడు దీన్ని ఎలా చేద్దామను అంటే, యూపీఎస్సీ ప్రిలిమ్స్ జూన్ 16th ఉంది. ఎట్ ఎనీ కాస్ట్ ఆఫ్టర్ ఎలక్షనే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ జరగచ్చు అనే ఒక బేసిక్ అజంప్షన్ అయితే ఉంది. లెట్ ఇట్ బి అజ్యూమ్డ్ ఓన్లీ. అండ్ మీ రిజల్ట్స్ వచ్చే వరకు అందులోని అంబిగ్విటీ వలన మీకు స్పష్టంగా క్వాలిఫై అవుతారా లేదా తెలియకపోవచ్చు అనుకుందాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ ఏపీ గ్రూప్ 1కి తక్కువే ఉన్నాయి. అలాంటప్పుడు మనకి కట్ ఆఫ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, మరి మనం క్వాలిఫై అవుతాం లేదా అని డౌట్ ఉన్నవాళ్ళు, 50 లోపు వచ్చిన వాళ్ళు కొంత డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ ఉన్నవాళ్ళు ఈ గ్రూప్ 1 అనే పాయింట్ని కొంచెం పక్కన పెట్టి ప్రిలిమ్స్ యూపీఎస్సీకి చాలా సీరియస్గా డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు ఏమాత్రం డైల్యూట్ అవ్వకుండా సీరియస్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తూ వెళ్తే మంచిది. ఎందుకంటే ఒకవేళ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినా డేట్స్ స్పష్టంగా అనౌన్స్ అయ్యే అవకాశం ఉన్నా అవి బిఫోర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే మొట్టమొదటిసారి యూపీఎస్సీ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నప్పుడు, సైమల్టేనియస్గా అటు సెంట్రల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో ఎలక్షన్స్ సేమ్ టైంలో జరుగుతున్నప్పుడు ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ ఫర్ స్టేట్ సర్వీస్ కమిషన్ టు కండక్ట్ ఎగ్జామ్ బిఫోర్ ఎలక్షన్స్, ఈవెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ యాజ్ వెల్. సో దానికి అట్లీస్ట్ ఒక 1 month టైం గ్యాప్ ఉండొచ్చు అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం ప్రస్తుతం, అంటే ప్రాక్టికల్ అబ్జర్వేషన్ ఇది. సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకి టైం మెయిన్స్కి ఉంటుంది కాబట్టి ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి
ఇక్కడ మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం కేర్ అనే డాక్యుమెంట్లో డైలీ మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కీవర్డ్ ఓరియంటెడ్గా ఇస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అటువంటివి చదువుతూ కొంత పాలిటీ గవర్నెన్స్ ఇంటర్నల్ అంటే ప్రిలిమ్స్తో పాటు ఇంటిగ్రేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్తో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నవి. అలా మనము పాలిటీ గవర్నెన్స్ ఏరియాస్ చదువుతూ కొంత ఎథిక్స్ లా అనే ఏరియా ఏదైతే ఉందో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో దాన్ని కొంచెం మనం ఎక్స్క్లూడ్ చేసుకొని బిఫోర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఆ ఎక్స్క్లూజివ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ని మనం ఎక్స్క్లూడ్ చేసి పెట్టి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏరియాస్ కొంచెం ఇన్డెప్త్గా ఉంటాయి అనుకుందాం. యూపీఎస్సీ ప్రిలిమ్స్ చదువుతున్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత మేరకు అవసరమో అంతవరకు యూపీఎస్సీ వరకే చదివి ఇంకా ఎక్స్క్లూజివ్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన ఏరియాస్ని కొంచెం ఎక్స్క్లూడ్ చేసి పెట్టుకోవడం, వాటిని మనం పెండింగ్ పెడదాం. ఇప్పుడు ఇమీడియట్లీ చదవక్కర్లేదు యూపీఎస్సీ ప్రిలిమ్స్ చదువుతున్నప్పుడే. అంటే ఇంకా ఏపీ హిస్టరీ ఉంది, దాన్ని మనం పక్కన పెట్టాలి. ఏపీ ఎకానమీ ఉంది అంటే మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయ్యే వరకు ఇండియన్ హిస్టరీ కాంపోనెంట్ కానీ పాలిటీ గవర్నెన్స్ ఏరియాస్ని మాత్రమే మనం చదువుకుంటూ వెళ్తే ఆ తర్వాత ఈ బేసిక్ ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ అండ్ రీజనల్ టాపిక్స్తో పాటు జనరల్ సైన్స్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ అయితే మీరు ముఖ్యంగా డెప్త్గా చదవాల్సినటువంటి ఏరియాస్ ఏపీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని మీరు కొంచెం ఎక్స్క్లూడ్ చేసుకొని యూపీఎస్సీ ఓరియంటెడ్గానే ఎక్కువ ఫోకస్ చేసుకోగలిగితే ప్రిలిమ్స్ అయ్యే వరకు. దాంతోపాటు ప్యారలల్గా ఆ టాపిక్స్ మీద కొన్ని మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద మేము ఇస్తున్నటువంటి కొన్ని మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ మన స్టూడెంట్స్ ఫాలో అవ్వగలిగితే మీకు కొంచెం ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. దాని నుంచి డిటాచ్ అవ్వరు, యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బేసిక్ ప్రోగ్రామ్ నేను చెప్పదలుచుకుంది. మరి గ్రూప్ 2 మెయిన్స్ని ఎలా చదవాలి దీంతో పాటు అనే డౌట్ ఉందంటే, గ్రూప్ 2 మెయిన్స్ కూడా బిఫోర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే చాలా తక్కువే కనిపిస్తుంది ప్రస్తుతానికి అనుకుందాం. ఇదంతా అజంప్షన్ బేస్ మీదే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ యూపీఎస్సీ ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ అనేది మనకు కనిపించింది కాబట్టి. సో ఇలాంటిది డెఫినెట్లీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇమీడియట్లీ మెయిన్స్కి ఇచ్చినా కూడా డేట్ అనేది బిఫోర్ ఎలక్షన్స్ అయితే ఉండదు. సో ఆఫ్టర్ ఎలక్షనే ఉంటుంది. సో మీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కంఫర్టబుల్గా చేసుకొని గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీ అనే రీజనల్ టాపిక్ విషయంలో మాత్రమే మనము ప్రిలిమ్స్ అయిన తర్వాత యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిన తర్వాత చదువుకునే అవకాశం ఉండొచ్చు. ఏపీ ఎకానమీ లాంటి ఏరియాస్ కూడా అవన్నీ ఎలాగో మీరు గ్రూప్ 1 మెయిన్స్లో ఉండా కూడా ప్రిలిమ్స్ అయ్యాకే చదువుదాం అని కొంచెం పోస్ట్పోన్ చేసి పెట్టుకున్నారు. సో ఇలా ఏపీ రీజనల్ టాపిక్స్ గ్రూప్ 2లో ఉన్న వాటిని కూడా మనం ప్రిలిమ్స్ అయ్యాక చదువుదాం అని కొంచెం పోస్ట్పోన్ చేసుకోగలిగి పాలిటీ ఏరియాస్ అండ్ సైన్స్ అండ్ టెక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మనకి గ్రూప్ 2 మెయిన్స్లో వాటిని బిఫోర్ ప్రిలిమ్సే చదువుకోగలిగినా బాగానే ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ టెస్ట్ అండ్ సెక్షనల్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ చదువుకోగలిగినా రాయగలిగినా కూడా మీకు సరిపోతుంది. సో ఇలా మనం ఓవరాల్గా సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్ ఎక్స్క్లూజివ్ గ్రూప్స్ ఓరియంటేషన్ ఏదైతే ఉందో కొంతవరకు అది పక్కన పెట్టి మిగతా పాలిటీ గవర్నెన్స్ ఏరియాస్ కానీ ఇండియన్ హిస్టరీ కానీ ఇతర యూపీఎస్సీ ప్రిలిమ్స్తో ఇంటిగ్రేట్ చేయడానికి అవకాశం ఉన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2 మెయిన్స్ని మనం చదువుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం. అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్తో సింక్ అవుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2 మెయిన్స్ని మనం చదువుకోవాలి. ఆ తర్వాత యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిన తర్వాత ఎక్స్క్లూజివ్ రీజనల్ టాపిక్స్ ఏపీ గ్రూప్ 1 and 2 మెయిన్స్కి సంబంధించి చదువుకోవాలి. ఇది మనం చేయగలిగితే కొంచెం స్ట్రాటజిక్గా డిజైన్ చేసుకునే ప్లాన్ అనేది చేయగలిగితే మనకి హెల్ప్ అవుతుంది. అంటే ప్రతిదీ మనం మెంటర్స్ 90% మా ప్రయత్నం మేము చేస్తాము, బట్ స్టిల్ అబ్సల్యూట్ క్లారిటీ మీ పైన ఉండాలి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఏమి ఇస్తున్నామంటే ప్రతి ఒక్క టెస్ట్ రాస్తున్నప్పుడు ఇప్పుడు ఆ టెస్ట్కి సంబంధించి హిస్టరీ కల్చర్ ఆఫ్ ఇండియా అనే టెస్ట్ రాస్తున్నప్పుడు దాని రిలేటెడ్గా కానీ ఇంకా కాంటెంపరీ ఇష్యూస్ని బేస్ చేసుకొని కానీ ఒక ఎస్సే అనేది ప్రాక్టీస్ చేయడానికి ఇవ్వడం జరుగుతుంది ఈ టెస్ట్ సిరీస్లో. సో ఓవరాల్గా ఇలా ఒక్కొక్క సెక్షన్కి సంబంధించినటువంటి టెస్ట్ కండక్ట్ చేస్తూ ఆ టోటల్ పేపర్ అయిన తర్వాత దాని రిలేటెడ్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ వస్తామన్నమాట ఇలాగా. సో ఇలా టెస్ట్ వైజ్ ఇలా కండక్ట్ చేస్తూ సెక్షనల్ టెస్ట్ అండ్ యూనిట్ వైజ్ టెస్ట్, సెక్షనల్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ వచ్చి ఫైనల్గా ఇక్కడ మనం 34 టెస్ట్ని ఫినిష్ చేయడం జరుగుతుంది ఇందులో ఏపీ గ్రూప్ 1కి సంబంధించి. సో 12 సెక్షన్ అండ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటాయి, 12 జనరల్ స్టడీస్ జనరల్ ఎస్సే ఉంటాయి, 2 ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి అనేది టోటల్గా దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఓరియంటేషన్. ఈ షెడ్యూల్ అనేది మన కేపీఐఎస్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అయింది. ఈ షెడ్యూల్ని అందరూ అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన విద్యార్థులందరూ ఎవరైతే ఎక్స్క్లూజివ్గా ఏపీ గ్రూప్ 1, 2 మెయిన్స్ వరకే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళందరూ ఇమీడియట్లీ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్తో ఇంటిగ్రేట్ అయిన టెస్ట్ని ఇందులో రాసుకోవచ్చు. ఇది నేను చెప్పదలుచుకున్న ఓరియంటేషన్. అండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఈ ఇయర్ మన వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ మిషన్ యోధన్
ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ని ఫ్రీగా యాక్సెస్ ఇస్తున్నాము మన స్టూడెంట్స్ ఇక్కడ PCM బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ రాసుకోవచ్చు. ఆన్లైన్ యాక్సెస్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రోగ్రామ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.